ఏపీలో టీడీపీ కూటమి పాలన 14 నెలలు పూర్తి చేసుకుంది. గత ఏడాది జూన్ 12న అధికారం చేపట్టింది టీడీపీ కూటమి. సూపర్ సిక్స్ పథకాలు ఒకవైపు, అమరావతి రాజధాని ఇంకోవైపు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఇలా ఎన్నెన్నో హామీలు, ప్రజల ఆకాంక్షలు, కొంగొత్త ఆశలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ చంద్రబాబు అనూహ్యంగా తన క్యాబినెట్లో కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మందిని తీసుకున్నారు. జూనియర్ సీనియర్ల మేళవింపుగా క్యాబినెట్ కూర్పు చేశారు. తొలి 3 నెలల పాలనాపరమైన విధానాల్లో నిమగ్నమైంది. ముఖ్యంగా అధికారం చేపట్టేసరికే రాష్ట్రంలో రహదారులు అస్తవ్యస్తంగా ఉండేవి. ఇతరత్రా మౌలిక వస్తువులు విషయంలో ఇబ్బందులు ఉండేవి. వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా గుంతల రహదారులను పూడ్చే విధంగా చర్యలు చేపట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ను 3,000 నుంచి 4,000కు పెంచింది. కూటమి ప్రభుత్వం చేసిన తొలి పని అదే. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ అమలు చేయలేకపోయారు. ఏడాదికి 250 చొప్పున పెంచుతూ ఎన్నికల సమయానికి 3,000కు పెంచి చూపించారు. ఇక చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ఫైల్గా డిఎస్సి నియామక ఫైల్పై సంతకం చేశారు. దాదాపు 16,400 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. చెప్పిన మాదిరిగానే ఏడాది కాలంలోనే డిఎస్సి నియామకం పూర్తి చేశారు. వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే సంక్షేమం విషయంలో మాత్రం చంద్రబాబు సర్కార్ ఆలస్యంగా ప్రారంభించింది. తొలి ఏడాది అమరావతి రాజధాని నిర్మాణానికి నిధుల సమీకరణ, పోలవరం నిర్మాణం, పాలనను గాడిలో పెట్టడం, రాజ్యాంగ వ్యవస్థలను బలోపేతం చేయడం వంటి వాటిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే అభివృద్ధితో పాటు సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది. అయితే జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం సంక్షేమంపైనే దృష్టి పెట్టింది. అభివృద్ధిని విస్మరించింది. దానిని గుర్తించిన చంద్రబాబు సర్కార్ అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోంది. అవి సత్ఫలితాలిచ్చినట్టు కనిపిస్తున్నాయి.